హలో అండి, myself Dr. Sanjeevani from Amrita Sankalp Clinic, Madhapur. మన ప్రీవియస్ వీడియోస్లలో లైక్ హౌ ఉమెన్ బీయింగ్ స్ట్రెస్డ్ అవుట్ బికాస్ ఆఫ్ ద డైలీ లైఫ్ ఛాలెంజెస్ గురించి తెలుసుకున్నాము. కారణాల గురించి, మెంటలీ స్ట్రెస్ అయినప్పుడు ఫర్దర్ అవుట్కమ్స్ ఎలా ఉంటాయో తెలుసుకున్నాము. ఈరోజు మనం ఈ స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేయాలో కూడా తెలుసుకుందాము. సో మేము మిమ్మల్ని సైంటిఫికలీ గైడ్ చేస్తాము. సో హౌ టు మేనేజ్ దిస్ అని యూజువలీ ఇప్పుడు మేము చెప్పేటివన్నీ మేము థెరపీస్లో యూజ్ చేస్తాము అండ్ అప్లై చేస్తామన్నమాట. సో దర్ ఇస్ సంథింగ్ నోన్ యాజ్ కాగ్నిటివ్ అప్రైజల్. ఇందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ మనల్ని మనం అర్థం చేసుకోవడం. అది ఎలా అంటే ఇప్పుడు ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఉంది మీ లైఫ్లో. ఆ సిచ్యువేషన్ ఎప్పుడు అరైజ్ అవుతుంది, ఎలాంటి సందర్భాలలో, ఎలాంటి సమయంలో, ఎలాంటి మనుషుల మధ్యలో, ఎలాంటి బాధ్యతలు తీసుకున్నప్పుడు మీరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో మీరు గమనించడం చాలా ఇంపార్టెంట్. అండ్ ద సెకండ్ స్టెప్, ఇలా మీరు స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు మీరు ఎమోషనలీ ఎలా స్పందిస్తున్నారు ఆర్ ఎమోషనలీ ఎలా రియాక్ట్ అవుతున్నారో కూడా మీరు గమనించాలి. ఏదైనా సిచ్యువేషన్ అయినప్పుడు మీరు బాగా బాధపడుతున్నారా, బాగా చిరాకు వస్తుందా, బాగా కోపం వస్తుందా, అట్ ద సేమ్ టైం ఫిజియోలాజికలీ ఆ సిచ్యువేషన్లో మీ బాడీలో చేంజెస్ని కూడా గమనించడం ఇంపార్టెంట్. ఎలా అంటే గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం, కాళ్ళు చేతులు ఆడకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయా, ఎలాంటి సందర్భాలలో జరుగుతున్నాయి, ఇవి కూడా మీరు నోటీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇదంతా ఎందుకు అంటే ఇలాంటి పర్టికులర్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఎమోషనల్లీ ఇలా రియాక్ట్ అవుతున్నాను, ఫిజియోలాజికల్లీ నా బాడీలో ఇలా చేంజెస్ జరుగుతున్నాయి, సో ఇలాంటి సిచ్యువేషన్స్ నాకు స్ట్రెస్ని కాజ్ చేస్తున్నాయి అని తెలిసినప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో దిస్ ఆర్ ద స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్ ఇన్ మై లైఫ్ అని. అండ్ ఈ స్ట్రెస్ వల్ల మీరు సైకలాజికలీ ఇంకా ఫిజియోలాజికలీ ఎంత డ్రైన్ అవుతున్నారో మీకు తెలుస్తుంది. సో మీరు ఇలా ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు ప్రాబ్లం ఎక్కడ అరైజ్ అవుతుందో తెలుస్తుంది. బికాస్ ఎవ్రీ ప్రాబ్లం హ్యాస్ అ సొల్యూషన్ వెతికే ముందు ఫస్ట్ ప్రాబ్లం ఏంటో అర్థం అవ్వాలి కదా మనకు. ఏ ప్రాబ్లం వల్ల మనం స్ట్రెస్కి గురవుతున్నామో మనకు తెలియాలి. సో అది తెలుసుకోవడానికి మనం గమనించడం చాలా ఇంపార్టెంట్. దేనివల్ల స్ట్రెస్ అవుతుంది, స్ట్రెస్ అయినప్పుడు ఏమవుతుంది, ఏ ప్రాబ్లం వల్ల ఇది అరైజ్ అవుతుంది, దాన్ని బట్టి మనం సొల్యూషన్ని వెతుకోవచ్చు. సో ద సెకండ్ థింగ్ ఇస్ లైక్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ థింగ్ అన్నమాట. ఇంకా చాలా మటుకు మనం గమనిస్తే మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు మన ఆలోచనలన్నీ చాలా మటుకు నెగిటివ్గా ఉంటాయి. అరే ఇప్పుడు ఇది నెగిటివ్గా అయిపోతుందేమో, ఇది మంచిగా అవ్వదేమో, ఇలాంటి నెగిటివ్ ఆలోచనలే వస్తుంటాయి. పాజిటివ్ రావడం చాలా తక్కువ అని మనం చెప్పొచ్చు. ఇలా నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన బిహేవియర్ కూడా కొంచెం నెగిటివ్ సైడ్ ఉంటుంది. నెగిటివ్ సైడ్ అంటే విలన్ లాగా అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ అనుకుందాం. కంపెనీలో టార్గెట్స్ రీచ్ అయ్యేది ఉంటుంది, గోల్స్ రీచ్ అయ్యేది ఉంటుంది, స్పెసిఫిక్ టైం పీరియడ్ ఉంటుంది. ఆ స్పెసిఫిక్ టైం పీరియడ్ లోపు వాళ్ళు టాస్క్ కంప్లీట్ చేయలేనప్పుడు, లేకపోతే టైం చాలా తక్కువగా ఉన్నప్పుడు స్టిల్ వాళ్ళు కేపబుల్ అయినా, స్టిల్ వాళ్ళు టాలెంటెడ్ అయినా సరే దే మైట్ హ్యావ్ దిస్ థాట్స్ లైక్ ఐఎమ్ నాట్ కేపబుల్, ఇంకా నేనేం చేయలేను, ఐఎమ్ హోప్లెస్, ఇంకా ఐ కాంట్ ఫినిష్ మై టార్గెట్స్ అని. సో ఇలాంటి నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు ఆబ్వియస్గా మన బిహేవియర్ ఎలా మారిపోవచ్చు, హోప్లెస్గా ఉండడం, బాధపడడం, ఏడవడం. సో ఇలా బిహేవియర్ రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఇన్ టర్న్ అవుట్కమ్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఆల్రెడీ ఇట్లా హోప్లెస్గా ఉన్నప్పుడు ఇంకా ఫర్దర్గా వర్క్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉండదు. సో ఆన్ టైం టార్గెట్స్ రీచ్ అవ్వలేము, యా గోల్స్ రీచ్ అవ్వలేము. సో నెగిటివ్ థాట్స్ వల్ల బిహేవియర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆబ్వియస్గా నెగిటివ్ అవుట్కమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దాట్స్ వై ఇవన్నీ నోటీస్ చేయడం చాలా ఇంపార్టెంట్ మనకు. సో మనం ఈ ప్రాసెస్ని ఎట్లా మార్చుకోవచ్చు, మనం ఈ స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు, మన ఆలోచనలని మనం ఎలా మార్చుకొని మంచి అవుట్కమ్స్ తీసుకురావచ్చో మనం తెలుసుకుందాము. ఇంకా స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడానికి లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. చదువుకున్న వాళ్ళైనా, చదువుకునే వాళ్ళైనా, ఇంట్లో ఉండే వాళ్ళైనా, జాబ్ చేసే వాళ్ళైనా, ఎవరికైనా సరే లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఒకటి రెగ్యులర్ స్లీపింగ్ యాక్టివిటీ ఉండాలి,
ప్రాపర్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉండాలి. వీటితో పాటు రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా పర్లేదు, మీరు యోగా చేయొచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు, ఏరోబిక్స్ చేయొచ్చు. లైక్ డైలీ ఫిజికల్ యాక్టివిటీ వల్ల మన బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయి. లైక్ సంథింగ్ నోన్ యాజ్ ఎండోర్ఫిన్స్ అని ఇవి రిలీజ్ అవుతాయి. సో ఇట్ విల్ హెల్ప్ యూ టు బ్యాలెన్స్ స్ట్రెస్ అండ్ ఎవ్రీథింగ్. సో రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, రెగ్యులర్ స్లీపింగ్ హ్యాబిట్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. దీంతో పాటు ఈ మధ్య మనం కామన్గా జర్నలింగ్ అని వింటున్నాం. జర్నలింగ్ అంటే ఏంటి అంటే మన ఎవ్రీడే డే టు డే యాక్టివిటీ, మార్నింగ్ టు నైట్ పడుకునే ముందు వరకు మనం ఏం చేస్తున్నాం, ఏం తింటున్నాం, ఎలా ఉంటున్నాము, వర్క్ ఎలా చేస్తున్నాము, ఇదంతా మనం రాసి పెట్టుకుంటాం అన్నమాట. సో దీని ద్వారా మనకు తెలుస్తుంది మనము మన లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నాము, ఎక్కడ మనము వెనకబడిపోతున్నాము, ఎక్కడ కరెక్ట్గా ఉంటున్నాము, ఏ సిచ్యువేషన్లో మనకు బాధ అవుతుంది, ఎక్కడ మనం హ్యాపీగా ఉంటున్నాం. సో దీన్ని బట్టి మనకు ఒక ఐడియా వస్తుంది, నేను ఈ ఏరియాస్ ఆఫ్ లైఫ్లో ఇంప్రూవ్ అవ్వాలి అన్నట్టు. సో దాని ద్వారా కూడా మన లైఫ్ స్టైల్ చేంజెస్ జరుగుతాయి. సో ఇవన్నీ మనం పాటించినప్పుడు ఆబ్వియస్గా స్ట్రెస్ అనేది తగ్గుతుంది మన లైఫ్లో. అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పుడు మనం ఒక సైకాట్రిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి, ఎలాంటి సిచ్యువేషన్స్లలో, ఇది తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, ఎంత లైఫ్ స్టైల్ చేంజెస్ చేసినా, ఎంత ఆలోచన విధానం మార్చుకున్నా సరే ఆ స్ట్రెస్ తగ్గదు, మీరు అవి ప్రాపర్గా చేయలేకపోతారు కూడా. సో అలాంటి సిచ్యువేషన్స్ మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారు, ఇంకా స్ట్రెస్తో పాటు మీకు వేరే మానసిక రుగ్మతులు ఉన్నాయని మీకు అనిపిస్తుంది, లేకపోతే ఆల్రెడీ పాస్ట్ హిస్టరీ ఆఫ్ ఏదైనా సైకాట్రిక్ ఇల్నెస్ ఉంది, మీ ఫ్యామిలీలో ఏదైనా సైకాట్రిక్ ఇల్నెస్ ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లలో సైకాట్రిస్ట్ని కన్సల్ట్ అవ్వడంలో తప్పు లేదు. అట్లీస్ట్ మీకు ఒక ఐడియా వస్తుంది, మీరు ఎలాంటి ఫేస్ నుంచి వెళ్తున్నారు, మీకు ఎలాంటి హెల్ప్ అవసరము అని. మీలో ఎవరైనా స్ట్రెస్తో ఇబ్బంది పడుతున్నారు, ఎలా మేనేజ్ చేసుకోవాలో మీకు అర్థం అవ్వట్లేదు, సో మీరు మా క్లినిక్కి రావచ్చు. అమృత సంకల్ప్ క్లినిక్, మాదాపూర్. వీ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఫ్రమ్ సైకాలజిస్ట్ టు యోగా ట్రైనర్. వీ కెన్ ప్రొవైడ్ యూ సర్వీసెస్. స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, మీరు ఎలా హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చో మేము మీకు హెల్ప్ చేయగలుగుతాము. ప్లీజ్ కమ్ విజిట్ us. We are at Madhapur, Amrita Sankalp Clinic.